చార్లీ కర్క్ అనే మరి ఒక గొప్ప దేవుని చేతిలో ఒక బలంగా వాడబడుతున్న సాధనము అమెరికా దేశంలో. హిజ్ అ పవర్ఫుల్ వాయిస్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవుల పక్షంగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన సేవకుని, ఒక అద్భుతమైన స్పోక్స్ పర్సన్గా మరి పాపాన్ని పాపంగా ఖండిస్తూ వాక్యం పక్షంగా నిలబడుతూ మరి బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా దేవుని కొరకు సాగుతున్న ఆ యవనస్తుని మరి నిన్నటి దినాన హీ వాజ్ షాట్ డెడ్. మరి ఈ వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతో కలవరపడ్డాం. ఇప్పటికి కూడా ఇంకా బాధ మనసులో పోలేదు. ఆయన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, ఆయన భార్య కొరకు. అలాగే ఆయనకు ఒక చిన్న పాప ఉంది, చిన్న బాబు. ఫస్ట్ బర్త్డే మొన్ననే వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అని 2 చిన్న బిడ్డలతో తన భార్య ఉన్నారు. వారి కొరకు కూడా మరి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం ఆ మాట. దైవజనుల కొరకు ప్రార్థన చేయాలని. దైవజనులు ఉంటే దేశానికి మేలు, దైవజనులు ఉండడం ప్రపంచానికి మేలు. కనుక దైవజనులు ఉన్నప్పుడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వారిని కాపాడుకోవాలి, వారిని గౌరవించటము, వారి కొరకు ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం. కొన్నిసార్లు ఉన్నప్పుడు విలువ తెలీదు, ఆ తర్వాత తెలుసుకొని బాధపడుతూ ఉంటాం. చార్లీ కర్క్ గారు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు వారి పరిచర్యను మరి వారి సంస్థను దేవుడు ఆదరించాలని మన ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకుందాం. బ్లెస్సీ వెస్లీ గారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చేశారు, చార్లీ కర్క్ అనే ఒక ఆయన. నేను చాలా కొద్ది మంది స్పీచెస్ లేకపోతే డిబేట్స్ లేకపోతే వారి యొక్క డైలాగ్స్ వింటూ ఉంటాను. అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పీకర్స్, చార్లీ కర్క్ అని ఆయన. ఒక యంగ్స్టర్, 31 సంవత్సరాలు యవనస్తుడు, దేనికి భయపడు, వాట్ ఎవర్ ఈస్ దేర్ చెప్పడమే. అమెరికాలో ఈ రోజున గే కల్చర్, లెస్బియన్ కల్చర్, LGBTQA+, ఇంకేవో చాలా పెద్ద లిస్టు పెరిగిపోతుంది ప్రతిరోజు కూడా. ఎవరి ఇష్టానుసారం వాళ్ళది ఇంకా భయంకరమైన పరిస్థితి. ఇండియాలో కూడా లేవని నేను అంటలేదు, ఇండియాలో ఇంకా అంత తీవ్రం అవ్వలేదు, కానీ ఉంది. గే కల్చర్ ఉంది, లెస్బియన్స్ ఉన్నారు. ఒక స్త్రీ మరొక స్త్రీని ఇష్టపడడం, మరొక పురుషుడిని ఇష్టపడడం, ఇంకా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోవడం, రోజంతట్లో ఒక్కసారైనా మాట్లాడాలి, ఒక్కసారైనా హగ్ ఇచ్చేసుకోవాలి, ఒక్కసారైనా కిస్ చేసుకోవాలన్న ఆలోచన. అది భార్యాభర్తలుగా వివాహం అయిన తర్వాత జరగడం అనేది నేను తప్పుపట్టట్లేదు, కానీ కొంతమంది స్త్రీలని, పురుషుల్ని ఇష్టపడడం, వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటాం, అసభ్యకరంగా వారిని టచ్ చేయడం, ఇలాంటివన్నీ అన్ని దేశాల్లో పెరిగిపోతుంది ఈ రోజుల్లో. అపవాది భయంకరమైన పరిస్థితి చేస్తున్నారు. చిన్నపిల్లలకి చెప్పలేని పరిస్థితుల్లో, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో సమాజం ఉంది ఈ రోజుల్లో. జాగ్రత్త సుమ, అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఆ చార్లీ అనబడే ఆ వ్యక్తి అనేక యూనివర్సిటీలు తిరిగి యువతనందరినీ కూడా ఉద్యుక్తపరుస్తూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, మొరాలిటీ అనేది దేవుని వాక్యం చెప్పింది. వెన్ యూ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అంతవరకు నీ ఒపీనియన్సే కరెక్ట్ అనుకుంటావు, నీ దేహంలో వస్తున్న ఆ కామోద్రేకాన్నే కరెక్ట్ అనుకుంటావు, నీకు ఇష్టానుసారం చేసేయాలనుకుంటావు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్ ఏజ్ అని ఒకటి వచ్చింది. ట్రాన్స్ ఏజ్ అంటే ట్రాన్స్ అంటే ఏజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? 60 సంవత్సరాలు ఒక ఆయన నేను 5 సంవత్సరాల పిల్లోడిని అనుకుంటాడంట. చెప్పండి, అతనికి వాస్తవానికి ఎంత ఏజు? 60. ట్రాన్స్ ఏజ్ అంటే హీ థింక్స్ దట్ హీ ఈజ్ 5 years old. అందరూ బట్టి ఉదయాన్నే లేకుండా ఒక చిన్న బ్యాగ్ ఒకటి, ఒక పాల ప్యాక్ ఒకటి నోట్లో పెట్టుకుని, చిన్నపిల్లలు డ్రెస్ వేసుకున్నట్టుగా వేసుకుని వెళ్ళి కాన్వెంట్లో పిల్లల మధ్యలో కూర్చుంటాడు. వెళ్ళి, ఇదేటరా నువ్వు 60 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల పిల్లల మధ్య కూర్చో. ఎవరన్నారు 60 అని? నేను 5. చిన్నపిల్లలు డ్రెస్ వేసుకున్నట్టుగా వేసుకుని వెళ్ళి కాన్వెంట్లో పిల్లల మధ్యలో కూర్చుంటాడు. వెళ్ళి, ఇదేటరా నువ్వు 60 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల పిల్లల మధ్య కూర్చో. ఎవరన్నారు 60 అని? నేను 5. దాన్ని ట్రాన్స్ ఏజ్ అన్నారు. ఇలాంటివన్నీ భయంకరంగా జరుగుతూ వాళ్ళని ఏమి అనకూడదట, మళ్ళీ వాళ్ళు ఏమీ మాట్లాడకూడదట, అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయట. ఇలాంటి భయంకర వాతావరణం మధ్యలో చార్లీ కర్క్ అని ఆయన అద్భుతంగా మాట్లాడుతూ ఒక ప్రక్కన దేవుని సువార్తను, ఒక మంచి యాక్టివిస్ట్గా హి వాజ్ ప్రమోటింగ్ ఫ్రీడమ్, ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటే నిన్న ఒక యూటాలో ఒక యూనివర్సిటీలో ఆ స్టూడెంట్స్ అందరితో ఎంగేజ్ అవుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో బుల్లెట్ వచ్చి కరెక్ట్గా ఆ నెక్లో దిగిపోయింది. వెంటనే బ్లీడ్ అయిపోయాడు, చనిపోయాడు. 2 రోజులు నాకు మనసు బాలే. వస్తాయి ప్రశ్నలు, వస్తాయి. దేవా ఎందుకు అలౌ చేశావు ఇలాంటి సంఘటనలు? సచ్ ఎ వండర్ఫుల్ రిసోర్స్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వై డిడ్ యూ అలౌ దిస్? బ్లెస్సీ వెస్లీ గారు నేను మాట్లాడుకుంటా ఉంటే, ఓకే, హీఈస్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. ప్రభు దగ్గరికి అయితే ఆయన వెళ్ళిపోయాడు.
అతని స్ఫూర్తిగా అనేక మంది అలాంటి ధైర్యాన్ని పొందుకుని ప్రభు సువార్త ప్రకటించేవారు లేచుదురుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి సంఘటనలను ఒక అద్భుతమైన మలుపును తిప్పడానికి దేనికో దేవుడు వాడుకుంటాడు. ఆ సహోదరి మరియు చిన్నపిల్లలకి ఆదరణ కోసం మనం ప్రార్థన చేద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ అన్సేఫ్ వరల్డ్. ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయో తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. బట్ స్టిల్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుని వైపు మనం చూడాలా. సేవకుల కోసం ప్రార్థన చేయాలి, వారి భద్రత కోసం ప్రార్థన చేయాలి, దేవుని సువార్త ఇంకా వెదజల్లబడినట్లుగా ప్రార్థన చేయాలి, ప్రభు కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా ప్రార్థన చేయాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి, గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారు, లోకానుసారమైన విషయాల్లో నేత్రాలు మూసుకుపోయాడు, చూడలేని పరిస్థితిలో ఉన్నవారు. కెన్ యూ ప్రే, లార్డ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై ఐస్, ఐ వుడ్ లైక్ టు సీ యూ. నేను